రామలక్ష్మి సీతాకాంత్ వాళ్ళిద్దరూ కూడా రామ్ ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పి వాళ్ళిద్దరూ వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉండగా రామ్ ఎక్కడ కనిపించకపోయేసరికి వాళ్ళైతే చాలా భయపడతారు. ఇక అక్కడ ఉన్న మైథిలి అయితే రామ్ ఎక్కడ ఉన్నా కనిపించరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే మైథిలితో ఇలా అంటూ ఉంటాడు, మైథిలి గారు, రామ్ ఎక్కడ ఉన్నాడో తెలియాలంటే మన ఇద్దరం ఇలా కలిసి వెతకడం కాదు, మన ఇద్దరం వేరువేరుగా వెతకాలి. మీరు అటువైపు వెళ్ళండి, నేను ఇటువైపు వెళ్తాను అని చెప్పి సీతాకాంత్ అయితే రామలక్ష్మితో అంటాడు. అది విని రామలక్ష్మి అయితే సరే సీతాకాంత్ సార్ అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటుంది. అలా సీతాకాంత్ ఒక కారు మీద, అలాగే రామలక్ష్మి ఒక కారులో వాళ్ళిద్దరూ కూడా రామ్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉండగా రామలక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటో తల్లి లేని బిడ్డని ఈ సీతాకాంత్ గారు ఏ లోటు లేకుండా పెంచారు. అయినా సరే ఆ రామ్ ఏమైపోయాడో ఏంటో, ఎక్కడికి వెళ్ళిపోయాడో, అయినా నా నిర్లక్ష్యం కారణంగానే రామ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎలాగైనా సరే రామ్ని వెతికి పట్టుకోవాలి. అది కానీ చేయలేకపోయానంటే నేను జీవితాంతం ఇలా శిక్షను అనుభవిస్తూనే ఉండాలి. నేను సీతాకాంత్ని రామ్ని వేరు చేసిన దాన్ని అవుతానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సీతాకాంత్ కూడా రామ్ కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒక పక్కకు వెళ్ళి అలా రామ్ని వెతుకుతూ ఉంటారు. ఇక రామ్ ఎక్కడ కనిపించకపోయేసరికి మైథిలి అనే రామలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. If you like this video, please subscribe our channel.